ఎప్పుడైనా చూడండి, ఒక రూట్స్, చెట్టుకి రూట్స్ బాగుంటేనే చెట్టు బాగా ఎదుగుతుంది. తర్వాత నుంచి ఆ ఫ్రూట్స్ అనేవి మనం ఎంజాయ్ చేయగలం. ఆ రూట్ లెవెల్ నుంచి కూడా మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చాలా మంది పెద్దలు చెప్పారు, పిఆర్పి లాగా మన పార్టీ మెన్సైన్ అవ్వకూడదు అని. పిఆర్పి ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మెయిన్ రీజన్ అంతర్గత పోరు. జనసేనలో అంతర్గత పోరు ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, అందరూ కూడా బ్రాడ్ మైండెడ్ గా ఉన్నాము. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ, కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఏంటంటే ఒక టీం వర్క్ కింద వర్క్ చేస్తున్నాం. ఈ డిస్ట్రిక్ట్ ని మోడల్ డిస్ట్రిక్ట్ కింద బాగుండడం అనేసి చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఈస్ట్ గోదావరి ఇంత కాకుండా వర్క్ చేసింది, ఇంత డెడికేటెడ్ పర్సన్స్ జనసేనలో వర్క్ చేస్తున్నారు అన్న మ్యాటర్ మనం బాగుండడం దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రోజున డిస్ట్రిక్ట్ లో 60 మండలాల దాకా ఉన్నాయండి. అందరూ ఒకే బాధ్యత తీసుకుంటే చాలా కష్టం అవుతుంది. దగ్గర 60 మండలాలు ఉన్నాయి కాబట్టి మండలానికి ఒక కమిటీ కింద అనఫీషియల్ ముందే చెప్పేసి, అఫీషియల్ మాత్రం ఎవరు అనుకోవద్దు, అనఫీషియల్ కమిటీ అనే ముందే చెప్పేస్తాము. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడానికి అనఫీషియల్ అని చెప్పేసి ప్రతి మండలానికి ఒక కమిటీ కింద ఫామ్ చేసి, ఆ కమిటీ నుంచి అక్కడ మండలంలోకి ప్రజలకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అన్న దాని మీద మనం దృష్టి సారించగలిగితే ప్రజల్లోకి జనసేన సర్వీస్ ద్వారా వెళ్ళాలి. అంతేగాని మనం ఒకరి మీద ఒక సెటైర్ వేసుకుంటామో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టుకుంటామో ప్రజల్లోకి వెళ్తేనే రాలేదు. ప్రజలకి సర్వీస్ చేయడానికి జనసేన ఉంది అన్నది మనం పబ్లిక్కి రీచ్ చేయగలిగినప్పుడే మనం సక్సెస్ అవుతాము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్.